లక్షల కోట్ల రూపాయలు పనికిమాలిన విషయాల మీద విశ్లేషణ చేయడానికి ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యంగా సినిమా విశ్లేషణ. మీరు ఇవాళ యూట్యూబ్ చూడండి, అసలు అది ఒక భ్రమలో బతుకుతున్నారా, ఒక భ్రాంతిలో బతుకుతున్నారా, లేకపోతే వాళ్ళని ఎవరైనా వశీకరణ చేశారా, వీళ్ళకి నిజంగా మెదళ్ళు లేవా, మానసిక జబ్బులతో బాధపడుతున్నారా అనేటువంటి అనుమానం నాకు చాలాసార్లు కలుగుతుంది. ముఖ్యంగా క్రికెట్, సినిమాలు, వీటికి విశ్లేషణ. మీరు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూడండి, ఆ బాల్ ఎలా వెళ్ళిందో దాన్ని ఒక గ్రాఫిక్స్ లో తీసుకొచ్చి ఇలా పారాబోలా అవన్నీ కూడా చూపిస్తారు. ఈ డిగ్రీలో వచ్చింది, అంత యాంగిల్లో వెళ్ళింది, ఇంత హైట్ లో ఎగిరింది. అసలు వీళ్ళమ్మ కడుపు మాడ, అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అలాగే సినిమాలు, అది కంప్లీట్ కల్పితం. అక్కడ హీరోయిన్ ఒక 16 ఏళ్ల అమ్మాయిని బామగా చూపిస్తారు, ఒక 60 ఏళ్ల బామ హీరోయిన్ గా చూపిస్తారు, ఓ 70 ఏళ్ల ముసలాన్ని కుర్రాళ్ళ చూపిస్తారు, అతని పక్కన 16 ఏళ్ల అమ్మాయిని హీరోయిన్ గా పెడతారు. ఇంత కల్పితం కదా, మనం చేసిందే కదా, యాదృచ్ఛికంగా జరిగింది కాదు కదా. దీనికి ఇంత విశ్లేషణ దేనికి? పెద్ద సెట్ వేసి ఓ సుమ లాంటి యాంకర్ని పెట్టి, ఓ రాఘవేంద్రరావు, చిరంజీవి, ఓ అశ్విని దత్ వీళ్ళందరూ కూర్చుని అదేదో జగదేవి కూడా తిలక్ సుందరి సినిమా అప్పుడు అలా జరిగింది, ఆ చేప నోట్లో దారం పెట్టాము, వీళ్ళ మొహాల మండ, వీళ్ళని ఏమనాలి అసలు? ఆ విశ్లేషణలో 10వ వంతు ఖర్చు పెడితే రైతు కుటుంబం ఎంత ఆనందంగా బతుకుతుంది, దేశానికి ఎంత ప్రగతి, ఎంతటి ఆదాయం. రైతుకు మీరు సన్మానాలు చేయడం మూలంగా రైతు కుటుంబానికి ఏం పెద్దగా ఒరిగేదేం ఉండదండి, దేశానికి ఎంత ఉపయోగం. అది మన ఆర్థిక జీడిపి పెరుగుతుంది. ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, అంత విశ్లేషణ అవసరమా? అయిపోయింది 3 గంటల సినిమా, అదే పెద్ద దండగా అనుకుంటుంటే మళ్ళీ దాని మీద విశ్లేషణ. ఆ రోజు చిరంజీవి గారు షూటింగ్ లో నాకు వంకాయ కూరేసి పెట్టారు, ఆ హీరోయిన్ తోటి ఇలా అన్నారు, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందిట, చిరంజీవి గారిని చూడంగానే అతని డైలాగురా. ఏంటండి ఇది అసలు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అసలు మనం? ఓ చదువుకోని వాడు, రిక్షా వాడో, లేకపోతే ఒక ముసలం 3 కాళ్ళ ముసలమ్మో సినిమాలకు అట్రాక్ట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చదువుకుని ఉన్నత విద్యలు అభ్యసించినట్టు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా, బ్యాంకర్లు సినిమాలకు అట్రాక్ట్ అవ్వటం ఏంటండి? మీ సినిమాల్లో మీ హీరో చేసే ప్రతి పని పొలంలో నా రైతు చేస్తాడు, అది రియల్ గా చేస్తాడు. మీ సినిమా వాళ్ళు నటిస్తారు, ఆ ఒక్క టేక్ చేయడానికి అతను కనీసం ఒక 10-15 సార్లు అతను చేయాల్సి వస్తుంది. కానీ రైతుకి అవకాశం లేదు. తెల్లవారుజామున 5 గంటలకి నెలలో దిగితే తేలుగుట్టినా పావు గుట్టినా కిమ్మనకుండా కూర్చోవాలి. అతను ఆ పంట వేస్తేనే అతనికి వచ్చే సంవత్సరానికి ఆదాయం. ఇన్ని కష్టాలు పడ్డా కూడా పంట చేతికి వస్తున్న గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన, ఆ బీమా యోజన, ఈ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమ నిధి, అది 100 రకాల ఎంటర్టైన్మెంట్లతో గుప్పిస్తారు. కానీ ఏ ఒక్క రైతుకి అవి ఎంతవరకు వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. రైతు కష్టాన్ని దళారీలతో ప్రారంభించి రాజకీయ నాయకుల వరకు జలగలా పీల్చేస్తారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు